గ్రహణం వీడుతుంది. ఆ కొండ మీదున్న భవనాలకు మోక్షం దక్కబోతోంది. 2-3 ఏళ్లుగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా ఉన్న భవనాలను ఏం చేయాలన్న దానిపై కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు చేస్తోంది. జగన్ నర్సీపట్నం పర్యటన వేళ మరోసారి రుషికొండ కట్టడాలను తెర మీదకు తెచ్చింది కూటమి సర్కార్. అసలు ఆ భవనాలను ఎందుకోసం ఉపయోగించబోతున్నారు? ప్రైవేటుకి ఇస్తారా? ప్రభుత్వమే గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటుందా? మెంటల్ హాస్పిటల్ గా మార్చే ప్రతిపాదన ఎందుకు? మళ్లీ తెరపైకి రుషికొండ భవనాల ఇష్యూ. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందా? రుషికొండ భవనాలను ప్రైవేటుకు ఇస్తారా? మెంటల్ హాస్పిటల్గా మార్చాలనే ప్రతిపాదన ఎందుకు? కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చబోతోంది? ఎన్నికలకు ముందు అదే రచ్చ. ఎన్నికలైపోయి 15 నెలలవుతున్నా ఆ భవనాల చుట్టే ఏపీ పాలిటిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ కట్టడాలు వైసీపీకి చేయాల్సినంత డ్యామేజ్ చేశాయి. కూటమికి కావాల్సిన ప్లస్ పాయింట్ గా మారాయి. అయినా ఇప్పటి వరకు రుషికొండ భవనాలు రెగ్యులర్ ఎపిసోడ్ లాగా ఉండిపోతున్నాయి. ప్రతి నెల రోజులకోసారి ఏదో విధంగా సాగర తీరంలో వైసీపీ హయాంలో కొండను తవ్వేసి కట్టిన కట్టడాల మీదే డిస్కషన్ నడుస్తోంది. ఇప్పుడు మరోసారి లైమ్ లైట్ లోకొచ్చేసింది రుషికొండ ఇష్యూ. విశాఖ సాగర తీరాన వైసీపీ హయాంలో కట్టిన రుషికొండ భవనాల రచ్చ క్లైమాక్స్ కు చేరేలా కనిపిస్తోంది. సర్కార్ కేబినెట్ సబ్ కమిటీ చర్చలు స్టార్ట్ చేయడంతో రుషికొండ నిర్మాణాలను దేనికి యూజ్ చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రుషికొండ భవనాలను ఏపీ సర్కార్ ఏం చేయబోతోంది? ప్రభుత్వమే వాడుకుంటుందా? రిసార్ట్లు, హోటల్స్ కోసం రెంటుకిస్తారా? సబ్ కమిటీ సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదంతా ఇలా ఉండగానే రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ గా మార్చాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వంటి వాళ్లు ప్రతిపాదించడం హాట్ టాపిక్ అవుతోంది. మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చించారు. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రుషికొండ కట్టడాలతో నెలకు 25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తోందని చెబుతోంది ప్రభుత్వం. గతంలో 7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు మంత్రులు. అయితే రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని, ప్రజల అభిప్రాయం ప్రకారం డెసిషన్ తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. హోటల్స్ నిర్వహణ, మానసిక వికలాంగుల చికిత్సాలయం ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలు, సలహాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందట. అయితే ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తరువాతే రుషికొండ భవనాలపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారట. రుషికొండ భవనాల విషయంలో వైసీపీ టార్గెట్ గా కూటమి జగన్ ఫ్యామిలీ సాగర తీరంలో సేద తీరేందుకు అద్భుతమైన ప్యాలెస్ కట్టారని ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది. అందులో బాత్ టబ్లు, లైటింగ్ అరేంజ్మెంట్స్, సీ వ్యూ అంతా జగన్ ఇష్ట ప్రకారం అతని కుటుంబ సౌఖ్యం కోసం నిర్మించారని విమర్శిస్తున్నారు. ఈ ఎలిగేషన్స్ ను తిప్పికొట్టడంలో వైసీపీ ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే వస్తోంది. ఈ క్రమంలో అదే రుషికొండ భవనాలను అస్త్రంగా చేసుకుని జగన్ను, వైసీపీని సందర్భం దొరికినప్పుడల్లా ర్యాగింగ్ చేస్తున్నాయి కూటమి పార్టీలు. పైగా మెంటల్ హాస్పిటల్ గా మారుస్తామన్న ప్రతిపాదనను తెర మీదకు తెచ్చి ఇండైరెక్ట్ గా జగన్ను టార్గెట్ చేస్తోంది. వైసీపీ హయాంలో తుగ్లక్ పాలన జరిగిందని టీడీపీ, బీజేపీ, జనసేన మొదటి నుంచి విమర్శిస్తూ వస్తున్నాయి. కానీ ఇది రాజకీయ విమర్శగానే భావించారు జనం. కానీ ఇప్పుడు రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ గా మారుస్తామన్న టాక్ తో మళ్లీ జగన్ను ర్యాగింగ్ చేస్తోంది కూటమి. రుషికొండ భవనాలపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోందో, వైసీపీ రియాక్షన్ ఏంటో చూడాలి మరి.